ఒకరోజు ఉదయం తిమ్మీ తన తోటలో ఆడుకుంటున్నాడు. అప్పుడు తోటలో ఉన్న పువ్వులు గాలిలో తేలిపోతూ అలలాడాయి. తిట్లలు అతని చుట్టూ నర్తించసాగాయి. అకస్మాత్తుగా అతను ఒక మృదువైన మూలుగే శబ్దాన్ని వినిపించాడు. తిమ్మీ ఆగి శ్రద్ధగా విన్నాడు. అక్కడ పొదల వెనుక నుండి ఒక చిన్న, బాధతో నిండిన శబ్దం వినిపించింది. అతను ఆకులను జాగ్రత్తగా తొలగించి చూశాడు. అక్కడ మడిసి, వణికుతూ ఒక చిన్న కుక్కపిల్ల కూర్చుంది. తిమ్మీ మృదువుగా అన్నాడు, నీవు భయపడి ఆకలితో ఉన్నావు. నేను నీకు సహాయం చేస్తాను. తిమ్మీ ఆ కుక్కపిల్లను మెల్లగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఒక గిన్నెలో పాలు పోసి కుక్కపిల్ల ముందు పెట్టాడు. కుక్కపిల్ల ఆనందంగా పాలు మరిగింది. తన తోకను ఉత్సాహంగా ఊపింది. తర్వాత తిమ్మీ చుట్టూ ఉన్నవారిని అడుగుతూ తిరిగాడు. ఎవరికైనా కుక్కపిల్ల తప్పిపోయిందా అని అందరినీ ప్రశ్నించాడు. ఆ సమయంలో ఒక చిన్న అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చింది. నా కుక్కపిల్లని ఎవరో చూశారా అని ఆమె ఏడుస్తూ అడిగింది. తిమ్మీ ముందుకెళ్లి కుక్కపిల్లను మెల్లగా ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె కుక్కపిల్లను ఎత్తుకుని బిగిగా కౌగిలించుకుంది. నా కుక్కపిల్లను వెతికి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని ఆమె చెప్పింది. కుక్కపిల్ల చివరిసారి తన తోకను ఆడింది. తిమ్మీ చేతి ఊపి, జాగ్రత్తగా చూసుకో అని అమ్మాయిని కోరాడు. ఆ రాత్రి నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తున్నప్పుడు తిమ్మీ తన మంచంపై పెద్ద చిరునవ్వుతో కూర్చున్నాడు. అతను మంచి పని చేశాడు. అది అతనికి ఒక హీరోలా అనిపించింది.